ఘటనకు 2-3 రోజుల ముందు లగచర్లలో పర్యటించాడు పట్నం నరేందర్ రెడ్డి. లగచర్లలో గ్రామస్తులతో మాట్లాడారు పట్నం నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు సీఎం కలెక్టర్ ఎవరొచ్చినా తరిమి కొట్టాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. మీ వెనుక నేనున్నాను, కేసీఆర్ ఉన్నారని నరేందర్ రెడ్డి అక్కడ ప్రజలతో మాట్లాడినట్టు సమాచారం. ఘటనకు 2-3 రోజుల ముందు లగచర్లలో పట్నం నరేందర్ రెడ్డి పర్యటించినట్లు తెలుస్తోంది. లగచర్లలో గ్రామస్తులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గాని సీఎం కలెక్టర్ ఎవరొచ్చినా తరిమి కొట్టాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. మీ వెనుక నేనున్నా, కేసీఆర్ ఉన్నారని నరేందర్ రెడ్డి ప్రజలకు తెలిపినట్లు సమాచారం. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆఫీసర్లు వచ్చినా, అధికారులు వచ్చినా, ఎవరు లీడర్ వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ డబుల్ ట్రిబుల్ గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను గాని, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు కూడా మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం. ఎంతో చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరిని ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండాకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసులు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం. కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు. ఘటనకు 2-3 రోజుల ముందు లగచర్లలో పర్యటించారు పట్నం నరేందర్ రెడ్డి. లగచర్ల గ్రామస్తులతో మాట్లాడారు. నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గాని, సీఎం గాని, కలెక్టర్ ఎవరొచ్చినా తరిమి కొట్టాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. మీ వెనుక నేనున్నా, కేసీఆర్ ఉన్నారని అక్కడ ప్రజలతో చెప్పినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసు. గురుప్రసాద్, చెప్పండి. 2 రోజుల ముందు పట్నం నరేందర్ రెడ్డి అక్కడికి వచ్చి వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం, నేనున్నాను, కేటీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు అని చెప్పి కూడా రైతులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అప్డేట్ ఏంటి? రాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ మొత్తం కొడంగల్ నియోజకవర్గం చుట్టే జరుగుతుంది. నిన్న పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం తదనంతరం కూడా 2 రోజుల క్రితం ఎవరైతే స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
ఏదైతే లగచెర్ల గ్రామానికి వెళ్లి అక్కడున్న రైతులతో కానీ అక్కడున్న ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, రాష్ట్ర పెద్ద నాయకులంతా కూడా అండగా ఉంటారు, మీరంతా కూడా ఉద్యమాలు చేయాలి అన్నట్టు కూడా ఆయన మాట్లాడినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వారంతా కూడా ఈ యొక్క ఆందోళనకు దిగడము, అధికారులపై దాడులకు దిగడం అనేది కూడా ఒక కుట్రలో భాగంగానే కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం, ఆ తర్వాత అతన్ని 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఏదైతే కుట్రలో పాల్గొనే విషయంలో కూడా రేవంత్ రెడ్డి అది ఎవరైతే కేటీఆర్ హస్తం ఉందని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా దీనికి సూత్రధారిగా కేటీఆర్ మాత్రమే అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న నేపథ్యంలో ప్రెసెంట్ గా అయితే పట్నం నరేందర్ రెడ్డి 2 days కింద విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడిన వాయిస్ ఏదైతుందో అది కూడా సంచలనంగా మారింది. ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ దీంట్లో కుట్ర పన్నిందని చెప్పేసి కూడా ఆరోపిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే మళ్ళీ పట్నం నరేందర్ అరెస్ట్ కావడం, మన 2 రోజుల తర్వాత వీడియో బయటికి రావడం కూడా ఇప్పుడు సంచలనం రేపుతుంది. అయితే పట్నం నరేందర్ రెడ్డితో పాటు కీలక సూత్రధారులైన సురేష్ విశాల్ను కూడా అరెస్టు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్ ఉందా? ఇప్పటి వరకు సురేష్ ఇంకా గాలింపు చర్యలే ఉన్నాయి. అతను ఫస్ట్ గా A1 గా అనుకున్నారు, ఆ తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని ఎంక్వైరీ చేసిన తర్వాత A1 గా పట్నం నరేందర్ రెడ్డిని పెట్టడం జరిగింది. ప్రజెంట్ గా సురేష్ ను A2 గా చేర్చడం జరిగింది. సురేష్ అనే వ్యక్తి ఇంతవరకు మాత్రం దొరకలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా తన ఆచూకీ లభించట్లేదు. పూర్తి స్థాయిలో మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా కొడంగల్కి సంబంధించిన నాయకులు అతనితో మాట్లాడుతున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్ ని అదుపులోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయి, అసలు దీని వెనకాల ఎవరు ఉన్నదని చెప్పేసి. నిన్నైతే వాంగ్మూలం మాత్రం ఎవరైతే పట్నం నరేంద్ర మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం ఆందోళన చేయమని చెప్పాం, రైతులు ఖచ్చితంగా ఫార్మా కంపెనీకి అండగా ఉంటామని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ లోనే ఈ కీలక అంశాలను కూడా బయటపడ్డాయి. కేటీఆర్ ప్రధాన సూత్రధారి ఈ విషయంలో అని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి కూడా అదే కోణంలో ఆయన కూడా రిమాండ్ రిపోర్ట్ వేసి A1 గా ఆయన దాంట్లో పెట్టేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అదే కోర్టును కోరడం జరిగింది. ప్రజలకు అయితే పట్నం నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నాయకులు గాని, సీఎం గాని, అలాగే కలెక్టర్ గాని ఎవరు వచ్చినా వారి మీద దాడి చేయండి అని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అంటే రైతులని ఉద్దేశపూర్వకంగానే ఆయన అంతలా రెచ్చగొట్టడం వల్లే అక్కడ సురేష్ అనే వ్యక్తి ద్వారా ఈ దాడి చేయించారు అని చెప్పి అనుకోవాలా? ఒక విధంగా చూడాలంటే ఖచ్చితంగా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి స్థాయి వాళ్ళని కూడా ఎవరు వచ్చిన వాళ్ళపై దాడులు చేయడం అనేది అదైతే ఖచ్చితంగా కొంచెమేమో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలోనే అంటే ఆయన మాట్లాడిన విధానంతోనే రైతులు ఆ విధంగా రెచ్చిపోయి ఉంటారనేది కూడా ఒక రకంగా భావించవచ్చు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు ఖచ్చితంగా ఏదైనా ఉంటే మేము ఆందోళన కానీ ఏదంటే మేము ఉంటే ఖచ్చితంగా మన తరపున ప్రభుత్వానికి రెఫరెండం ఇద్దాం, ఇక్కడ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా మద్దతుగా మేము ఉంటామని చెప్పాల్సిన పట్నం నరేందర్ రెడ్డి నేరుగా ఎవరు వచ్చినా దాడులు చేయాలని చెప్పేసి అనడము ఒక విధంగా చెప్పాలంటే అది ప్రజలను అక్కడ ఉన్న రైతులను రెచ్చగొట్టడమే. ఆ ఉద్దేశంతో నేను ఆ సురేష్ అనే వ్యక్తి కూడా కలెక్టర్ ని ప్రీ ప్లాన్ గానే ఆ విలేజ్ కు లగచెర్ల గ్రామాన్ని తీసుకురావడం, ఆ తర్వాత వెంటనే అధికారులపై దాడులు చేయడం, కలెక్టర్ పై దాడికి యత్నించడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అంటే ఖచ్చితంగా ఇది ఒక కుట్ర దాగి ఉందనే కోణంలో మాత్రం ప్రెసిడెంట్ అయితే దర్యాప్తు కొనసాగింది. ఇప్పటికే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో పట్టణాలను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తే ఇవన్నీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ పరంగా ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకుని ఖచ్చితంగా ఉద్యమం చేద్దాం, ప్రభుత్వం దగ్గర చర్చలు పెడదాం, ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పేసి పార్టీ తరఫున చెప్పాలి. కానీ ఎవరు వచ్చినా దాడులు చేయాలనేది కూడా కరెక్ట్ కాదు. ఈ విషయంలో మాత్రం పట్నం నరేందర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.